నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి ఒక చిన్న విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. లైఫ్లో మనము చాలా కొన్నిసార్లలో మీన్గా ఆలోచిస్తామండి. ఇతరులు ఇలా ఉన్నారు, మనం ఏంటి ఇలా ఉన్నాము, ఎప్పుడు కంపారిజన్, ఎప్పుడు మనం హార్ష్గా ఉన్నాం అనుకోండి, మన లైఫ్ కూడా మనకి ఇదే ఇస్తుంది. అదే మనని ఎక్కువగా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, మనం ఎక్కువగా కైండ్ ఉన్నాం అనుకోండి, మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనని ఎలా ట్రీట్ చేయాలంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలండి. చాలా మందికి అనుకుంటారు కదా, ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలా బాగుండు అని. మనమే స్నేహితుడు అనుకోండి, మనం స్నేహితుడు ఎలా బిహేవ్ చేస్తామో ఎంత కైండ్గా, అలానే మనం కూడా ఉన్నట్టయితే మనం లోపల నుంచి హీల్ అవుతామండి. దీన్ని మీరు ఫాలో అయ్యి చూడండి, చాలా డిఫరెన్స్ మన లైఫ్లో అయితే చూస్తారు. ఇవాళ మన సాధనలో మనము ప్రాణాయామతో మొదలు పెడదాం. మనం చేయబోయే ప్రాణాయామ పేరు భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ మనము షణ్ముఖి ముద్రని అప్లై చేస్తాము. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూస్తామండి. ముందుగా షణ్ముఖి ముద్రని అప్లై చేయాలి కాబట్టి చూడండి, చూపుడు వేళ్ళని మనం మన కళ్ళ పైన పెడతామండి. 6 సెన్సెస్ని మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నాము. చూడండి, మన సెన్సెస్ని క్లోజ్ చేస్తున్నాము. ముందుగా చూపుడు వేళ్ళని కళ్ళపైన, తర్వాత మధ్యపు వేళ్ళని మనము ఇక్కడ నాస్ట్రిల్స్ని క్లోజ్ చేయట్లేదండి, కొంచెం పైన పెడుతున్నాము. చూడండి, తర్వాత ఉంగరపు వేళ్ళతో మనము అప్పర్ లిప్ దగ్గర, చిటికెడి వేళ్ళని మనము లోవర్ లిప్ దగ్గర, అలాగే బొటన వేళ్ళని ట్రిగర్స్ దగ్గర పెడుతున్నాము. పెట్టిన తర్వాత చూడండి, మోచేతులు ఇలా కింద ఉండకుండా సైడ్కి పాయింట్ చేసేటట్టు పెట్టుకోండి. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు మకారా సౌండ్ చేయటానికి చూడండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఇక్కడ మనము షణ్ముఖి ముద్రని అప్లై చేస్తూ ప్రాణాయామాన్ని చేసాము. భ్రామరి ప్రాణాయామ మనకి మైగ్రేన్ ఉన్న, మైల్డ్ హెడేక్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేయొచ్చండి. మనము ఈ ప్రాణాయామ చేయడం వల్ల సెన్సెస్ నుంచి విత్డ్రాల్ అవుతామండి. చూడండి, మెడిటేషన్ చేయడానికి కాళ్ళు నొప్పి ఉందనుకోండి, తిమ్మిర్లు ఎక్కుతున్నాయి అని సెన్స్లో ఉంటాము. అలాగే సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నా కూడా మెడిటేషన్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది కదా. ఈ ప్రాణాయామ చేయటం వల్ల మనము సెన్సెస్ నుంచి విత్డ్రా అయిపోయి చాలా డీప్గా కనెక్ట్ అవుతాం. కాబట్టి మెడిటేషన్కి ముందు కూడా ఈ ప్రాణాయామాన్ని చేయటానికి చూడండి. కలిసి మనము ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దామండి. హ్యాండ్ చాలా పెయిన్ అవుతుందండి ఇనీషియల్గా, కొంతమందికి ఎంతసేపు పెట్టాలో అర్థం కాదండి. మీకు ఎప్పుడు వరకు కంఫర్టబుల్గా ఉంటే అంతసేపు మీరు పెట్టి చేయొచ్చు. లేదా మీరు చూడండి, ఈ చూపుడు వేలతో ఇలా జస్ట్ ఇయర్స్ని క్లోజ్ చేసి కూడా ఆ మకారా సౌండ్ని చాంట్ చేయడానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ ప్రాణాయామాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రిలాక్స్ అవుతూ మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు కళ్ళని తెరవండి. ముందుగా 2 చేతుల్ని దగ్గరికి పెట్టి మెల్లగా మనము చేతుల పైన పెడుతూ ఆ డార్క్నెస్ని ఫీల్ అవుతూ మెల్లగా ముందుగా చేతుల్ని చూస్తూ కళ్ళని తెరవండి. ఇవాళ మన సాధన చేసేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. ముందుగా చూడండి నేను ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి మనము ముందుగా లెగ్స్ని సెపరేట్ చేయాలండి. చూడండి ఎంత అయితే అంత డిస్టెన్స్ని మనం పెట్టుకోవచ్చు, లేదా మనము జంప్ చేసి కూడా క్యాల్కులేట్ చేయొచ్చండి. వన్స్ మనము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి కాళ్ళ వేళ్ళని సైడ్కి పాయింట్ చేసేటట్టు పెట్టుకోండి. ముందుకి పాయింట్ చేయొద్దండి, సైడ్కి పాయింట్ చేసేటట్టు పెట్టుకోండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మనము షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ లిఫ్ట్ చేస్తాము. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా స్క్వాట్ డౌన్ అవ్వండి. వన్స్ మనము ఇంతవరకు స్క్వాట్ అయిన తర్వాత చూడండి నేను నా పై భాగాన్ని కింద ఇలా బెండ్ అవుతూ నా ఎడమ చేతితో కుడి కాలని హోల్డ్ చేస్తూ కుడి చేతిని పైకెత్తుతున్నాను. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి కుడి చేతితో ఎడమ కాలని హోల్డ్ చేస్తూ ఎడమ చేతిని పైకెత్తండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి ఉత్కట కోణాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ అన్నది ఓపెన్ అవుతుందండి. ఇంగ్లీష్లో దీన్ని గాడెస్ పోజ్ అంటారు. ఎక్కువగా మన శరీరంలో ఫెమినైన్ ఎనర్జీని పెంచాలనుకున్నారు అనుకోండి, ఫెమినైన్ ఎనర్జీ బ్లాక్ అవుతుంది చాలా మంది ఆడవాళ్ళకి. బ్లాక్ అయింది ఎలా తెలుస్తుందండి? మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడి ఇష్యూస్ ఉన్నా, మనకి ఇలాంటి ఇష్యూస్ ద్వారా మనకి ఫెమినైన్ ఎనర్జీ బ్లాక్ అయిందని తెలుస్తుంది. ఈ ఆసన వల్ల మన శరీరంలో ఫెమినైన్ ఎనర్జీని ఎన్హాన్స్ చేయొచ్చు. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈ ఆసనాలో నేను బెండ్ అవుతూ స్పైన్ని ట్విస్ట్ చేస్తున్నానండి. కాబట్టి స్పైన్ ట్విస్ట్ అవ్వటం వల్ల స్పైన్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది, అలాగే స్ట్రెంగ్తెన్ అవుతుంది. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. చూడండి మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మనకి ట్విస్టింగ్ అన్నది కుదరలేదు అనుకోండి, జస్ట్ ఆ పోస్చర్లో మనం స్క్వాట్ చేసినా చాలండి, బెనిఫిట్స్ అయితే ఉంటాయి. స్పైన్ ట్విస్టింగ్ అనేది కొంచెం ప్రాక్టీస్ ద్వారా వస్తుంది, కానీ ఏం పర్లేదు. మెల్లగా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. కావాలంటే మీరు బ్రేక్ తీసుకొని అటు ఇటు నడిచి కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చండి, ఏం పర్లేదు.
మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ తాడాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. చూడండి, మనము తాడాసనాలో ముందుగా నిల్చుంటాం. 2 కాళ్ళని 2 మోకాళ్ళని దగ్గరగా పెడుతూ కంప్లీట్గా మన బాడీ వెయిట్ని 2 కాళ్ళ పైన పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2 కాళ్ళని మీ హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్లో మనము సెపరేట్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ని అప్ చేయండి. చూడండి, ఇక్కడ మోచేతులు ఇలా ఉండొద్దండి. మంచిగా స్ట్రెచ్ చేయటం వల్ల స్పైన్ని మనము లెంథెన్ చేయొచ్చు. కాబట్టి స్పైన్ని మంచిగా స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ఇలా బెండ్ అవుతాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 చేతుల్ని మెల్లమెల్లగా రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, తిర్యక్ తాడాసన ఎలా చేయాలో చూపించాను. తిర్యక్ తాడాసన చేసేటప్పుడు మనము చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఇలా ఫార్వర్డ్ లేదా మరీ ఎక్కువ బ్యాక్వర్డ్ మూమెంట్ చేస్తారని. అది తప్పు. సైడ్ బెండే చేయాలని, మనము సైడ్ స్ట్రెచ్నే ఫీల్ అవ్వటానికి ట్రై చేయాలి. ఇలా చేయటం వల్ల మనకి ఇక్కడ ఆబ్లిక్ మజిల్స్ అయితే ఉంటాయండి, అక్కడ మనకి స్ట్రెచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అబ్డామినల్ ఫ్యాట్ ఉన్నా సైడ్స్ ఫ్యాట్ ఉన్నా కూడా చాలా బాగా మనము తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము వజ్రాసనాలోకి రావాలి. కాబట్టి నేను సీటింగ్ పోస్చర్లోకి వెళ్తున్నానండి. నాతో పాటు మీరు చేయండి. పరిఘాసన చేయటానికి ముందుగా మనము వజ్రాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత చూడండి, నీల్ డౌన్ పొజిషన్కి రావాలి. ఒకవేళ మీకు మ్యాట్ అన్నది ఎక్కువగా ఇంత థిక్నెస్ లేదనుకోండి, మ్యాట్ని ఇలా ఫోల్డ్ చేసి కూడా మీరు మీ నీని డ్రాప్ చేయొచ్చు. ఫోల్డ్ చేయటం వల్ల మనకి ఎక్కువగా లెంత్ ఉంటుంది కదండి, నీస్ అన్నవి డ్యామేజ్ అవ్వదు. మనము ముందుగా నీల్ డౌన్ పొజిషన్లోకి వస్తాము. కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. చూడండి, నా ఎడమ మోకాలు హిప్ అన్నది ఒకటే లైన్లో ఉంది. అలాగే కుడి కాళ్ళని నేను కింద డ్రాప్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లేపండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ఇలా స్లైడ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు మనము స్లైడ్ అవుతాం. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. పరిఘాసన చేయటం వల్ల కూడా మనకి సైడ్లో ఎక్కువగా మనకి స్ట్రెచ్ అయితే ఉంటుందండి. సైడ్లో మనకి ఎక్కువగా ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుందండి.
కొంతమందికి పొట్ట ఈ భాగంలో వస్తుంది, చాలా మంది వరకు అయితే సైడ్స్ ఫ్యాట్స్లో ఎక్కువగా ఇక్కడ ఈ భాగంలో స్టోర్ అవుతుందండి. అలాంటి వాళ్ళకి ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. 2 వైపున చేయాలండి. కాబట్టి మనము చేద్దాము. మెల్లగా మనము వజ్రాసనాలో కూర్చుంటాం. ఇదండి పరిఘాసన. మనము గుర్తుపెట్టుకొని 2 వైపున సేమ్ కౌంటింగ్లో చేయాలండి. ఒక వైపున 2 సార్లు, ఇంకో వైపున 5 సార్లు అలా చేయొద్దండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఏ వైపున స్ట్రాంగ్ ఉందో ఆ వైపుతోనే ఎక్కువ సార్లు చేస్తారు, ఇంకో కాళ్ళతో తక్కువ సార్లు చేస్తారు. అలా చేయటం వల్ల మన బాడీలో ఈ పార్ట్ అన్నది స్ట్రెంగ్తన్ అవుతుంది, అలాగే ఈ పార్ట్ అన్నది వీక్ అవుతుంది. ఇక్కడ మనకి సైడ్ స్ట్రెచ్లో కూడా ఎక్కువ సార్లు ఇక్కడ చేయటం వల్ల ఇక్కడ ఎక్కువ ఫ్యాట్స్ కరుగుతాయి, ఇక్కడ తక్కువ కరుగుతాయి. కాబట్టి గుర్తు పెట్టుకొని కౌంటింగ్స్ మాత్రం కరెక్ట్గా చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన చూడండి, వజ్రాసనాలో ఎలా రెస్ట్ చేయాలో నేర్పిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. మన మైండ్ని కామ్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. తర్వాత నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటానండి, కుదిరితే నన్ను ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. నేను సుఖాసనాలో కూర్చున్నాను కదండి, మనము ఇలా లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చుందాం. ఇక్కడ నేను ఒక వైపున తిరుగుతానండి ముందుగా, కానీ చూడండి నేను ఎలా చేయాలో చూపిస్తాను. వజ్రాసనాలో మన 2 మోకాళ్ళు దగ్గరగా ఉంటాయండి, కానీ ఇక్కడ మనము లెగ్స్ని నీస్ని ఇలా సెపరేట్ చేస్తాము. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేసి శ్వాసని వదిలేటప్పుడు మనము బెండ్ ఫార్వర్డ్ అవుతాము. నేను ఇదే ఆసనాన్ని సైడ్ నుంచి చూపిస్తాను, చూసి నాతో ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల సపోర్ట్ తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ ముందుగా మోకాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి ఒక కాళ్ళని తర్వాత ఇంకో కాళ్ళని ఇలా రిలాక్స్ చేయండి. ఇదండి వజ్రాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేయించాను. వజ్రాసన ఎప్పుడైనా చేయొచ్చండి. అన్నం తిన్న తర్వాత కంపల్సరీగా 2 minutes నుంచి 5 minutes వరకు కూర్చోవటం వల్ల బ్లడ్ ఎక్కువ వరకు ఇక్కడ వరకు స్టాప్ అయిపోతుందండి. కాబట్టి ఎక్కువ డైజెషన్ ఏరియాకి వెళ్ళి డైజెషన్ అనేది మనది చాలా ఇంప్రూవ్ అవుతుంది.
కదండి. కానీ ఈ ఆసనాలో మనం బెండింగ్ ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి రిలాక్సింగ్ ఆసనాలు. అన్నం తిన్న తర్వాత పడుకోవద్దు కాబట్టి మీ సాధనాలో మీకు ఎప్పుడైనా రెస్ట్ చేయాలనిపిస్తే ఈ పోస్చర్లో రిలాక్స్ అవ్వండి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మన పెల్విక్ని, మన సాక్రమ్ని, మన కాళ్ళని చాలా రిలాక్స్ చేస్తుంది. అలాగే బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు మన మైండ్ని కూడా చాలా కామ్ డౌన్ చేస్తుంది. స్పిరిచువల్గా చూసుకుంటే మనం మన ఫోర్ హెడ్ని టచ్ చేస్తామండి, కాబట్టి ఆగ్నేయ చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తాం. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ఎక్కువగా సైడ్ ఫ్యాట్ని ఎలా రిడ్యూస్ చేయొచ్చు ఆ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా ఏంటంటే అండి, మనకి ఎండాకాలం రాబోతుందండి, కాబట్టి మనము ఎక్కువగా లైట్ కలర్స్ని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల మనకి హీట్ నుంచి మనము చాలా వరకు ప్రొటెక్ట్ అవ్వచ్చు. డార్క్ కలర్స్, బ్లాక్ కలర్ వేస్తే ఏమవుతుందంటే అండి, సన్ హీట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసేస్తాం, అది మనకు మంచిది కాదు. కాబట్టి లైట్ కలర్స్ని ప్రిఫరబుల్గా మీరు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.